వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో లోకల్ చిచ్చు మొదలైంది. స్థానికేతరులకు టికెట్లు ఇస్తారని ప్రచారం జరగడంతో స్థానికుల నేతలు అలర్ట్ అయ్యారు. అధిష్టానంతో పోరాడి టికెట్లు తెచ్చుకోవడమో లేదంటే పార్టీ మైరైనా తమ సత్తా చాటడమో చేయాలని డిసైడ్ అయిపోయారు. స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికను అన్ని పార్టీలు సీరియస్ గా తీసుకుంటున్నాయి. అభ్యర్థి ఎవరనే దానిపై కసరత్తు చేస్తున్నాయి. అయితే ఈ మధ్య నాన్ లోకల్ లీడర్ల రాక పెరగడంతో లోకల్ నేతల్లో గుబులు మొదలైంది. కాంగ్రెస్ నుంచి లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, సర్వే సత్యనారాయణ, రాజనరసింహ, వివేక్ల పేర్లు వినిపిస్తున్నాయి. వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గద్దర్ పేరు తెరపైకి వచ్చింది. టీఆర్ఎస్ కూడా స్థానికేతరుడని బరిలో దించుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అభ్యర్థి ఎవరైనా టీడీపీతో కలిసి పోటీ చేయాలని కమల్నాథులు డిసైడ్ అయ్యారు. దీంతో లోకల్ లీడర్లకు మండుతోంది. లోకల్ చంటీలను కాదని బయట వారిని తీసుకురావాలన్న అధిష్టానాల ప్రయత్నాలను వ్యతిరేకించే వారి సంఖ్య బాగానే కనిపిస్తోంది. ఇన్నాళ్లు పార్టీని అంటిపెట్టుకుని సేవలు చేస్తుంటే అవసరంలో బయట వాళ్లను తీసుకురావడమేంటని కొందరు నేతలు బహిరంగంగానే నిలదీస్తున్నారు. స్థానికులకు ప్రాధాన్యం దక్కకపోతే జరగబోయే పరిణామాలకు అధిష్టానమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మరికొందరు హెచ్చరిస్తున్నారు. కొందరు లోపల ఆగ్రహంగానే ఉన్నా పైకి మాత్రం గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పుకొస్తున్నారు. పార్టీ గురించి నువ్వు పోవాలన్నప్పుడు నేను తప్పకుండా ఈ వరంగల్ ప్రజలకు సేవ చేసేందుకు, ఈ ఎన్నికల్లో గెలిచేందుకు, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకునేందుకు, ఈ పార్లమెంట్ సీటు కైవసం చేసుకునేందుకు, తద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్న సంకేతాలు ఇచ్చేందుకు నా వంతు నేను ప్రయత్నం చేస్తా. తప్పకుండా పాటిస్తా, వచ్చినా వస్తా. ఏ పార్టీ అధిష్టానాన్ని కదిలించినా బయటి వ్యక్తుల మాటలు వినిపిస్తుండటంతో లోకల్ లీడర్లు ఇప్పటి నుంచే భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునే పనిలో పడ్డారు. బయటికి సహకరిస్తామని చెబుతున్నా చివరి నిమిషాల్లో ప్లేటు ఫిరాయిస్తే పరిస్థితి ఏంటని పార్టీలు ఆలోచనలో పడ్డాయి.